సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం నైష్కర్మ్య సిద్ధి 15వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో దాదాపుగా 36వ శ్లోకం యొక్క గద్య భాగం ముగించుకున్నాం. ఈ భాగాల్లో సురేశ్వరాచార్యుల వారు కర్మ వల్ల మోక్షం కలగదు అని నిరూపిస్తున్నారు. దానికి అనేక కారణాలు చెప్పారు. ఒక కారణం, కర్మ పుట్టిందే అవిద్య నుంచి. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం నుంచి పుట్టిన కర్మ అజ్ఞానాన్ని ఎలా పారద్రోలగలదు అని ప్రశ్నించి, అందువల్ల కర్మ వల్ల మోక్షం రాదు అని నిరూపించుకొచ్చారు సురేశ్వరాచార్యుల వారు. ఇక్కడ పూర్వపక్షి ఒక కొత్త ప్రశ్న రేపాడు. ఈ ప్రశ్న, ఈ జవాబు మనం వేరే ఏ ఉపనిషత్తులో కానీ ప్రకరణ గ్రంథాల్లో కానీ చూడము, ఇక్కడ ప్రత్యేకంగా చూస్తాము. కాబట్టి దీన్ని వేరే దానితో పోల్చకూడదు అని మన స్వామీజీ చెప్పారు. ఆ కొత్త ప్రశ్న ఏమిటి అంటే, కర్మ అజ్ఞానం నుంచి పుట్టింది అంటే జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే పుట్టింది అని అతను వాదిస్తాడు. అతను చెప్పిన కారణం, జ్ఞానానికి త్రిపుటి కావాలి. త్రిపుటి అంటే ఇక్కడ శాస్త్రం, శిష్యుడు, ఆచార్యుడు, లేదా ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఆ త్రిపుటి వాడారు అంటే ద్వైతం ఉండాలి. ద్వైతం అంటే అజ్ఞానం. ద్వైతం అజ్ఞానజన్యం అని మీరే చెప్తూ ఉంటారు కదా. అంటే దీన్ని బట్టి జ్ఞానం యొక్క మూల కారణం అజ్ఞానం. అలాంటప్పుడు అజ్ఞానం నుంచి పుట్టిన జ్ఞానం ఎలా నాశనం చేస్తుంది, అజ్ఞానాన్ని ఎలా మోక్షాన్ని ఇస్తుంది అనేది ప్రశ్న. అంటే ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు పూర్వపక్షితో కొంత మేరకు అంగీకరిస్తూ కర్మకు జ్ఞానానికి మధ్య ఉన్న సూక్ష్మ భేదాన్ని చాలా బాగా సాంకేతిక పదాలతో వర్ణించుకు వస్తారు. ఆ పూర్వపక్షి చెప్పిన అంశం రెండూ అజ్ఞానం నుంచే పుట్టాయి. ఆ పుట్టడాన్ని ఉత్పత్తి అంటారు. కానీ సురేశ్వరాచార్యుల వారు ఉత్పత్తి వరకు నువ్వు అన్నది ఒప్పుకుంటాను, నిజమే, కర్మ అజ్ఞానం నుంచే పుట్టింది, జ్ఞానము అజ్ఞానం నుంచే పుట్టింది. కానీ దాని తర్వాత 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ రెండింటిలో కర్మకి జ్ఞానంకి భేదం ఉంది అన్నారు. ఆ రెండు ఏమిటి? జ్ఞానం పొందగానే ఇంక ద్వైతంతో పని లేదు. ఉదాహరణకు సురేశ్వరాచార్యుల వారు ఇవ్వలేదు కానీ ఇంకొక ఆచార్యులు చెప్పిన ఉదాహరణ, ఒక దీపం వెలిగించాలి అంటే దానికి ప్రమిద, ఒత్తులు, నూనె, అగ్గిపెట్ట కావాలి. కానీ దీపం వెలిగించాక అది చేసే పనికి లేదా అది ఇచ్చే ఫలానికి ద్వైతం అవసరం లేదు. దీపం ఒక్కటే చీకటిని పారద్రోలగలదు. అలాగే జ్ఞానం పొందటానికి త్రిపుటి కావాలి. కానీ జ్ఞానం పొందాక అజ్ఞానాన్ని పారద్రోలటానికి ద్వైతం అవసరం లేదు. జ్ఞానం పొందిందే ఏ జ్ఞానం? అద్వైత జ్ఞానం. అద్వైతం అంటే ఉన్నదొకటే. ఉన్నదొకటే సత్యం, మిగతాదంతా అసత్యం. అంటే ఇంకా ద్వైతం సత్యం ఎలా అవుతుంది? ద్వైతాన్ని పారద్రోలటం అవుతుంది. కాబట్టి ఆ ద్వైతాన్ని ఎలా పారద్రోలుతుంది అంటే సత్య జ్ఞానంతో పారద్రోలుతుంది. సత్యం ముందు ఎన్ని అసత్యాలున్నా కూడా నిలవలేదు అనేది ఇక్కడ నిరూపిస్తారు. కానీ కర్మ ఇచ్చే ఫలం ఇవ్వడానికి ద్వైతం ఉండి తీరాలి. కర్మ ఫలం సుఖభోగాలను అనుభవించడం, దానికి ద్వైతం ఉండాలి. తర్వాత 3వ భేదం, జ్ఞాన ఫలం జ్ఞానం పొందగానే వస్తుంది. దాంట్లో ఏమీ ఆలస్యం ఉండదు. జ్ఞానం పొందాక వస్తుంది అంటే జ్ఞానం పొందటానికి ఫలం రావడానికి కొంచెం భేదం ఉన్నట్టు అర్థం వస్తుంది. కానీ జ్ఞానం పొందుతూనే అజ్ఞానం పోతుంది అని
అక్కడ స్పష్టం చేశారు సురేశ్వరాచార్యుల వారు. ఎప్పుడైతే తాడుని చూసి పాము అనుకుని పొరపాటు పడ్డాక అది పాము కాదు తాడు అనే జ్ఞానం పొందుతాడో అప్పుడే ఆ క్షణమే పాము అనే భయం పోతుంది. కానీ ఉత్పత్తి చెందాక ఆ జ్ఞానం యొక్క ఫలానికి కర్మ యొక్క ఫలానికి భేదం ఉంది. కానీ కర్మ విషయం వచ్చేసరికి ఆ యజమాని కర్మఫలం అనుభవించాలి అంటే సుఖభోగాది ఫలాలను అనుభవించాలి. దానికి ద్వైతం ఉండాలి. తర్వాత మూడవ భేదం జ్ఞానం పొందగానే ఫలం వస్తుంది. జ్ఞానం పొందగానే అజ్ఞానం పోతుంది. అదే కర్మ విషయానికి వచ్చేసరికి కర్మ ఇప్పుడు చేస్తే ఫలం ఎప్పటికో వస్తుంది. ఉదాహరణకి జ్యోతిష్ఠోమ హోమం చేస్తే దానికి ఫలం వెంటనే రాదు. ఆ మనిషి ఎన్నాళ్ళు జీవించుంటాడో తెలియదు. అతను మరణించాలి. మరణించాక ఆ ఫలం అనుభవిస్తాడు. కొన్ని కర్మ ఫలాలైతే వెంటనే కూడా రావు. కల్పకోటి వ్యవహిత ఫలదానాయ అని వస్తుంది. అంటే కర్మ ఫలం రావాలంటే కొన్ని కల్పాలు జరగాల్సి ఉంటుంది కూడా అని దాని అర్థం. ఆ విధంగా జ్ఞానం అజ్ఞానం మీద ఆధారపడి ఉత్పత్తి చెందుతుంది నిజమే, కానీ జ్ఞానం పుడుతూనే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అది ఎలా అంటే భాగవతంలో వస్తుంది. 2 చెట్ల రాపిడికి పుట్టిన అగ్నిజ్వాలలు ఆ చెట్లని కూడా దహించి వేస్తాయి. అలా అజ్ఞానం నుంచి పుట్టిన జ్ఞానం అజ్ఞానాన్ని, దానివల్ల ఏర్పడిన ద్వైతాన్ని, దానికోసం వాడే కారకాలని అన్నింటినీ నాశనం చేస్తుంది అని వస్తుంది. ఈ విధంగా జ్ఞానం అజ్ఞానం నుంచి పుట్టినా గాని జ్ఞానానికి ప్రత్యేక శక్తి ఉంది. ఎందువల్ల అంటే జ్ఞానం అంత సత్యమైనది. 1000 అబద్ధాలు కూడా ఒక్క సత్యం ముందు నిలవలేదు. 1000 మంది అబద్ధాన్ని నమ్మినా సత్యం నిరూపించబడితే ఇంకా ఆ అబద్ధం నిలవలేదు. దానికి మన భూమి విషయమే ఉదాహరణగా చెప్తారు. ఎన్ని సంవత్సరాలు మొత్తం మానవ జాతి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని అనుకున్నారు. తర్వాత ఒక పెద్ద శాస్త్రవేత్త వచ్చి సూర్యుడు భూమి చుట్టూ తిరగటం లేదు, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతోంది అని నిరూపించాడు. అతన్ని నమ్మలేదు. రాళ్లతో కొట్టారు, చంపినంత పని చేశారు. కానీ పరిశోధనలు చేసి అది సత్యం అని అర్థమయ్యాక ఈ రోజు కూడా మనం భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనే సత్యాన్ని నమ్ముతున్నాం. అందువల్ల ఒక్క వ్యక్తి చెప్పిన సత్యం అయినా కూడా ఎన్ని వేల మంది దానికి భిన్నంగా వేరే దాన్ని నమ్ముతున్నా కూడా సత్యం శక్తి అంత ఉంటుంది. అందువల్ల సత్యం చూడటానికి బలహీనంగా ఉన్నట్టున్న సత్యం శక్తి అంతటిది. అందువల్ల జ్ఞానం అజ్ఞానం నుంచి పుట్టిన అజ్ఞానాన్ని పారద్రోలగలదు అని నిరూపించారు సురేశ్వరాచార్యుల వారు. ఇంతవరకు మనం ముందు క్లాసులో చూసాము. ఈ గద్య భాగం మధ్య నుంచి చూద్దాము. నహి క్రియాకారక నిస్పృహ కల్పకోటి వ్యవహిత ఫలదానాయ స్వాత్మానం బిభర్తి సాధ్యమాన మాత్ర రూపత్వాత్ తస్యాః నహి క్రియా ఆత్మజ్ఞానవత్ స్వాత్మ ప్రతిలంబకాల ఏవ స్వర్గాది ఫలేన కర్తారం సంబధ్నాతి ఆత్మజ్ఞానం పునః పురుషార్థ సిద్ధౌ నోత్పద్యమాన స్వరూప వ్యతిరేకేణ. సో ఇక్కడ జ్ఞానానికి కర్మకి మధ్య ఒక భేదం చూస్తున్నాము. నహి క్రియాకారక నిస్పృహ అంటే ద్వైతం లేకుండా క్రియ నిలువలేదు. ఎందువల్ల అంటే కల్పకోటి వ్యవహిత ఫలదానాయ, కర్మ చేస్తే దానికి వచ్చే ఫలం కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు, కొన్ని జన్మల తర్వాత రావచ్చు, కొన్ని యుగాల తర్వాత రావచ్చు, కొన్ని కల్పాల తర్వాత రావచ్చు. అందువల్ల ఫలదానాయ అంటే ఫలం ఇవ్వాలి అంటే ఆ ఫలం ఎక్కడుంది? వ్యవహిత
చాలా దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉంది? కల్పకోటి. బ్రహ్మకి ఒక రోజు 2000 చతుర్యుగాలు. అలాంటిది ఒక కల్పం అంటే ఎంతో ఊహించుకోండి. అలాంటి కల్పాలు ఎన్నో అయ్యాక ఫలితం వస్తుంది. అంతవరకు ద్వైతం ఉండాలి, అజ్ఞానం కూడా ఉండాలి. స్వాత్మానం నా ఇక్కడ కలుపుకోవాలి బిభర్తి. అందువల్ల స్వయంగా కర్మ సర్వైవ్ అవ్వలేదు. ఎందుకంటే స్వాత్మ ప్రతిలంబకాల ఏవ స్వర్గాది ఫలేన కర్తారం సంబధ్నాతి. కర్మ ఇచ్చే ఫలం ఏమిటి? స్వర్గాది ఫలం. ఆ ఫలం వెంటనే రాదు. నా కర్తారం సంబధ్నాతి అంటే ఫలం ఆ కర్తతో వెంటనే ముడిపడి ఉండదు. ఏమిటా ఫలం? స్వర్గాది ఫలేన అంటే స్వర్గం పొందే ఫలం. ఉదాహరణకి చెప్తున్నారు, స్వాత్మ ప్రతిలంబకాల ఏవ. స్వాత్మ ప్రతిలంబకాల అంటే కర్మ చేసిన వెంటనే కర్మఫలం రాదు. ఈ సెంటెన్స్ అర్థం. ఇది కర్మ గురించి. జ్ఞానం గురించి ఆత్మజ్ఞానం పునః. దానికి భిన్నంగా ఆత్మజ్ఞానం విషయానికి వస్తే పురుషార్థ సిద్ధం. పురుషార్థం పొందగానే, పురుషార్థం మోక్ష పురుషార్థం పొందగానే నా అపేక్షతే, దానికి ఇంకా కారకాలు అవసరం లేదు. అన్యతు నా ఉపేక్షతే అంటే ఆత్మజ్ఞానం కలిగాక ఇంకా వేరే దేని అవసరము లేదు. ఉత్పద్యమాన స్వరూప వ్యతిరేకేన అంటే ఉత్పత్తి వరకే ద్వైతం కావాలి, కానీ ఉత్పత్తి చెందాక అది ఇచ్చే ఫలానికి ద్వైతం అవసరం లేదు. దానికోసం ఆగనవసరం లేదు, ఫలం వెంటనే వస్తుంది అని 2 విషయాలు చూసాం. అంతేకాదు దానికి రూపాంతరం కూడా అవసరం లేదు అని చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఎందుకంటే కొన్ని సిద్ధాంతాలలో జ్ఞానం 2 దశల్లో పొందాలి అని వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే శ్రవణంలో జ్ఞానం పొందుతారు, దానికి ధ్యానం చేస్తే అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అంటారు. అంటే అప్పుడు మోక్షం కలుగుతుంది అంటారు. అంటే శ్రవణంలో థియరీ మాత్రమే వస్తుంది. తర్వాత ధ్యానం చేయాలంటారు. వాళ్ళు నిధిధ్యాసన అనరు, ధ్యానం చేసి ఆత్మ సాక్షాత్కారం కలిగించుకుంటే అప్పుడు మోక్షం పొందుతారు అని అంటారు. దీన్ని ఒప్పుకోరు సురేశ్వరాచార్యుల వారు. ఎందుకంటే జ్ఞానం పొందాక ఇంకా వేరే ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా తప్పుడు ఆలోచన. జ్ఞానం అంటే ఫ్యాక్ట్ అని చూసాం. నాలెడ్జ్ కి ఇన్ఫర్మేషన్ కి మధ్య భేదం చూసాం. నాలెడ్జ్ అంటే అహం బ్రహ్మస్మి అనేది సత్యం అని అర్థం చేసుకోవాలి, నేను బ్రహ్మను అని అర్థం చేసుకోవాలి. లేకపోతే నేను బ్రహ్మను అనే జ్ఞానం పొంది కూడా దానిలో నిలబడకుండా గురువు బ్రహ్మ కానీ నేను కాదు అనుకుంటే అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది నాలెడ్జ్ అవుతుందో ఇంకా దానికి వేరే ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన పని లేదు అని సురేశ్వరాచార్యుల వారు అన్నారు. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాము. దాని పక్క పదం ఇప్పుడు చదువుదాం. అన్యద్రూపాంతరం సాధనాంతరం వా అపేక్షతే. సో జ్ఞానం పొందాక ఈ రూపాంతరం అవసరం లేదు అంటే ఈ 2 రకాలు అవసరం లేదు. తర్వాత సాధనాంతరం వా అపేక్షతే, నా మళ్ళీ అక్కడ కూడా కలుపుకోవాలి. వేరే సాధన కూడా ఏమీ చేయని అవసరం లేదు. ఇంకొక ఫిలాసఫీ ఏమిటి? అహం బ్రహ్మస్మి జ్ఞానం పొందాక దాని మీద అభ్యాస చేయాలి. అధ్యాస కాదు, అభ్యాస అంటే సాధన చేయాలి. అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అని పదే పదే అనుకుంటూ ఉంటే ఒక ఫ్లాష్ లాగా ఒక రోజు అహం బ్రహ్మస్మి అనే జ్ఞానంలో నిలబడతారు. ఒక ఎక్స్ప్లోషన్ లాగా, ఒక పేలుడు లాగా ఆ జ్ఞానం మీలో నెలకొని ఉంటుంది అని కొంతమంది ఆలోచన. అది కూడా కుదరదు అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఎందుకంటే జ్ఞానం అలా ఒక విస్ఫోటనంలా కలిగేది కాదు, అది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. ఇది బుద్ధిలో కలిగే జ్ఞానం. దీనికి విస్ఫోటనాలు అవి ఏమీ ఉండవు. సాధనానంతరం అంటే దీనికి సముచ్చయం కూడా అవసరం లేదు. అంటే కర్మతో సముచ్చయం చేయని అవసరం లేదు. నగకు మెరుగు పెట్టినట్టుగా కొంతమంది జ్ఞానాన్ని కర్మతో జోడించాలి అనుకుంటారు.
లేదా జపం చేయాలి అనుకుంటారు, అది కూడా పొరపాటే. జపం ఒక సాధన, కానీ దేనికి సాధన? వేదాంతం నేర్చుకోవడానికి కాదు. వేదాంతంలో నెలకొని ఉండేదాకా వేదాంతం ఓన్లీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈ జపం ఇన్ఫర్మేషన్ ని నాలెడ్జ్ గా మార్చదు. మరి ఏం చేస్తుంది అంటే అతనికి జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలగజేస్తుంది, సాధకుణ్ణి ప్రమాతగా చేస్తుంది. సో జపం ఒక అర్హత లేని విద్యార్థిని అర్హత గల విద్యార్థిగా మారుస్తుంది. ఎప్పుడైతే ఒక శిష్యుడు నేను ఆత్మజ్ఞానం పొందాను కానీ నాకు మోక్షం రాలేదు అని అంటాడో అప్పుడు అతనికి అది ఇన్ఫర్మేషన్ మాత్రమే, జ్ఞానం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ స్థితిలో అతను జపం చేసి అర్హత పొంది మళ్ళీ వింటే అప్పుడు చాలా బాగా అర్థం అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే అర్హత లేకుండా శాస్త్రం వినటానికి వస్తారు. నెమ్మదిగా వినగా ఆ శాస్త్రమే వారికి అర్హత పెంపొందిస్తుంది. తర్వాత వాళ్ళు సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకుంటారు. అప్పుడు గురువు చాలా బాగా చెప్తున్నాడు అంటారు. నాకు బాగా అర్థం అవుతోంది అనుకోరు, గురువు ఇంప్రూవ్ అయ్యారు అంటారు. స్వామీజీ కూడా వచ్చి చెప్తుంటారు కొంతమంది. ఆయన 30-40 ఏళ్లుగా చెప్తున్నారు, ఆయన కొత్తగా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఏమీ లేదు. కానీ శిష్యుడు వినగా అర్హత పెంపొందించుకుని బాగా అర్థం చేసుకుంటాడు. శాస్త్రం ఇప్పుడు బాగా చెప్పింది, గురువు ఇప్పుడు బాగా చెప్పాడు అనటంలో అర్థం లేదు. అతను జపం చేశాక అర్హతను పెంపొందించుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అర్హత వస్తుందో అప్పుడు అతనికి క్లాస్లో ఉండగానే నాలెడ్జ్ వస్తుంది, అంటే అది ఫ్యాక్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ ఎప్పుడు ఫ్యాక్ట్ అని అనకూడదు, ఫ్యాక్ట్ ఎప్పుడు ఫ్యాక్టే, ఇవాళ కొత్తగా ఫ్యాక్ట్గా మారదు అది. అందువల్ల ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో మనకి అర్హత లేకపోతే జపం చేయాలి, అప్పుడు అర్హత పెంపొందించుకుంటాము అని చెప్పిన. అందువల్ల సాధనాంతరం వా నా అపేక్షతే, వేరే మార్గాలేమీ అవసరం లేదు, జపం చేయని అవసరం లేదు, తర్వాత అహం బ్రహ్మస్మి అంటూ కూర్చోని అవసరం లేదు. జ్ఞానం పొందాలి అంటే ముందు అర్హత పెంపొందించుకుని శాస్త్రాన్ని గురువు ద్వారా నేర్చుకోవాలి. కుత ఏతత్, కుతః ఏతత్, ఎందుకు అలా అని అడుగుతున్నారు సురేశ్వరాచార్య వారు. ఆత్మజ్ఞానాన్ని శాస్త్రం ద్వారా పొందాక ఇంకా వేరే ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు, వేరే సాధన జోలికి పోవనవసరం లేదు, దానికోసం సమయాన్ని వెచ్చించిన అవసరం లేదు. ఈ జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఈ 36వ శ్లోకంలో కారణం చెప్తున్నారు. శ్లోకం చూద్దాం. బలవత్త ప్రమాణోత్తం సమ్యజ్ఞానం న బాధ్యతే ఆకాంక్షతేన చాప్యన్యత్ బాధనం ప్రతిసాధనం. ఇవన్నీ చాలా శక్తివంతమైన శ్లోకాలు. వీటి మీద మనం ఆగి మననం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి అని స్వామీజీ చెప్తున్నారు. ఈ శ్లోకంలో శాస్త్రం యొక్క ప్రాముఖ్యతని నొక్కి వక్కానిస్తున్నారు. తర్వాత సరిగా వినాలి. సరిగా వినటం కూడా ఎలా? సాధన చతుష్టయ సంపత్తి అనే అర్హతని పొంది వినాలి, అంటే అధికారి అయి వినాలి. అంటే మనం శ్రద్ధగా వినాలి, మనకి అర్హత ఉండాలి, అప్పుడు శాస్త్రం చేయాల్సిన పని అది చేస్తుంది. నేను గ్యారంటీ ఇస్తాను అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. మామూలుగా వేదాంతానికి వచ్చేసరికి శాస్త్రం నేర్చుకుంటే అది పని చేసి తీరుతుంది, దానికి నేనే ఉదాహరణ అంటాడు గురువు. శాస్త్రం ఏమీ పని చేయలేదు, నాలో ఏమీ మార్పు రాలేదు, దానికి నేనే ఉదాహరణ అంటాడు శిష్యుడు. ఒకటే శాస్త్రం. అక్కడ గురువేమో శాస్త్రం విని దాన్ని పాటిస్తే, దాన్ని జీర్ణించుకుంటే అది బాగా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, దానికి నేనే ఉదాహరణ అని గురువు అంటే, అది ఏమీ నన్ను మార్చలేదు, దానికి నేనే ఉదాహరణ అని శిష్యుడు అంటాడు. అందువల్లనే బోధ కొనసాగుతూ ఉంటుంది అని స్వామీజీ అంటారు. సో సురేశ్వరాచార్యుల వారు ఏమంటున్నారు అంటే శాస్త్రం ప్రమాణం,
శాస్త్రం జ్ఞానాన్ని కలగజేస్తుంది. అది ఎంత శక్తివంతమైనదంటే అది అజ్ఞానాన్ని వెంటనే పారద్రోలుతుంది. అంటే అజ్ఞాన పరంగా జ్ఞానం చాలా శక్తివంతమైనది. చీకటి ఎలా అయితే వెలుతురు ముందు నిలవలేదో అలా అజ్ఞానం జ్ఞానం ముందు నిలవలేదు. చీకటి వెలుతురుతో పోట్లాడలేదు. పోట్లాడటం దేవుడెరుగు, అక్కడ నిలిస్తే కదా పోట్లాడగలగడానికి. వెలుతురు వస్తూనే చీకటి మాయమైపోతుంది. ఒక అద్భుతమైన సినిమా పాట ఉంది. తూర్పు తలుపు తోసుకుని సూర్యుడు వచ్చాడు, పాడు చీకటికి ఎంత భయం వేసిందో పక్క దులుపుకుని పారిపోయింది అని వస్తుంది. అంటే వెలుతురు రావటం ఏమిటి, చీకటి మాయమైపోతుంది. అలాగే జ్ఞానం కలగటం ఏమిటి, అజ్ఞానం మాయమైపోతుంది. ఇంకా అజ్ఞానం ఆగి జ్ఞానంతో పోట్లాడే శక్తి ఎక్కడుంటుంది? అజ్ఞానం శక్తి విహీనం అయిపోతుంది. అంత తక్షణం జ్ఞానం కలుగుతుంది అని అర్థం. ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో అజ్ఞానజన్య సంసారం కూడా పోతుంది. ఎందువల్ల అంటే ఈ సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, వాసనలు, రాగద్వేషాలు వీటన్నిటి గురించి చెప్తే అవంతా అనాత్మకు చెందినవి. అజ్ఞానం వల్ల మనం నాకు చెందుతాయి అనుకుంటాం. అవన్నీ అజ్ఞాన జనిత పొరపాట్లు కాబట్టి అవి మాయమవుతాయి. అంటే అజ్ఞానం పోతే ఇన్ వన్ వర్డ్ అజ్ఞానం వల్ల ఏర్పడిన సంసారం కూడా పోతుంది. అజ్ఞానం వల్ల ఏర్పడిన సంసారం కల్పకోటి సంవత్సరాలుగా ఉన్నా కూడా క్షణంలో మాయమవుతుంది. అన్ని జన్మలుగా ఉన్న అజ్ఞానం క్షణంలో ఎలా మాయమవుతుంది అని అనుమానం రావచ్చు. దానికి చిన్మయానంద స్వామీజీ చాలా అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. ఏదో ఒక గుహ తీసుకోండి, ఉదాహరణకి బ్రెజిలియన్ గుహ. అక్కడ ఒక గుహ ఉంది అని మనుషులకి తెలియనన్నాళ్ళు, అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఆ గుహ చీకటిగా ఉంటుంది. కానీ మనిషి అడుగు పెట్టి అందులో ఒక దీపం వెలిగించగానే ఆ గుహలోని చీకటి మటుమాయమైపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ చీకటి ఉంది, నెమ్మది నెమ్మదిగా పోతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది చీకటి పోవటానికి అంటారా? మీరు వాదించవచ్చు, గదిలో అంటే వెంటనే చీకటి పోతుంది, కానీ అంత గుహలో అన్ని సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్న చీకటి ఎలా మాయమవుతుంది అంటే అదే వెలుతురు యొక్క ప్రత్యేకత. ఒక వెలుగు వెలగగానే చీకటి మటుమాయమైపోతుంది, ఎన్ని వేల సంవత్సరాలుగా ఉన్నా సరే. అదే విధంగా ఎన్ని వేల సంవత్సరాలుగా మనం అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నా కూడా ఈ సంచిత కర్మలు, రాగద్వేషాలు ఇవన్నీ మనని బాధిస్తున్నా కూడా, మన వాసనలు మనని బాధిస్తున్నా కూడా జ్ఞానం వెలగగానే, అంటే ఆ ఇన్ఫర్మేషన్ కాదు నాలెడ్జ్ అని మర్చిపోకూడదు, నాలెడ్జ్ లో మనం నెలకొనగానే ఇవన్నీ మాయమైపోతాయి, అజ్ఞానం పోతుంది. అందువల్ల సంసారం జ్ఞానాన్ని ఎదుర్కోలేదు. జ్ఞానం సంసారాన్ని పారద్రోలగలదు, కానీ రివర్స్ కుదరదు. అంటే సంసారం జ్ఞానాన్ని పారద్రోలలేదు. అందువల్ల జ్ఞానం ఇన్నోసెంట్ గా, అమాయకంగా, నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. అది చేసే పని ఎంత పెద్దదో చూడండి, అయినా చాలా నిశ్శబ్దంగా ఆ పని చేస్తుంది. కర్ణుడి ఉదాహరణే తీసుకోండి. కర్ణుడు కొన్ని సంవత్సరాలు తను సూతపుత్రుణ్ణి అనుకుని బాధపడుతూ వచ్చాడు. అతనికి కుంతీదేవి నువ్వు సూతపుత్రుడివి కాదు, కుంతీపుత్రుడివి అని చెప్పగానే అన్ని సంవత్సరాలుగా ఉన్న అజ్ఞానం ఒక్కసారిగా పోయింది. అది ఎలా జరిగింది? చాలా నిశ్శబ్దంగా అతని మనసులో మటుమాయమైంది. అదే ఏ టీవీ సీరియల్లోనో మీరు చూస్తే ఒక బిగ్ బ్యాంగ్ సౌండ్ వినిపిస్తుంది. ఇతని మొహం, కుంతి మొహం, అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళ మొహం అన్ని క్లోజప్ లో చూపించి హడావిడి చేస్తారు. కానీ ఈ మార్పు అతని మనసులో నిశ్శబ్దంగా జరిగే మార్పు, దృక్పథంలో మార్పు వస్తుంది. ఇంతవరకు తను సూతపుత్రుడు అనుకున్నాడు, ఇప్పుడు కుంతీపుత్రుడు అనే జ్ఞానం కలిగింది. ఇన్ని సంవత్సరాల అజ్ఞానం ఆ క్షణంలో మాయమైపోతుంది. అది జ్ఞానం యొక్క మహిమ. అజ్ఞానం మహిమ చూస్తే అజ్ఞానం అనాదిగా ఉంది, దానికి ఒక పెద్ద కుటుంబమే ఉంది. ఏమిటి ఆ కుటుంబం అంటే అజ్ఞానం యొక్క
పిల్లవాడు ద్వైతం, దాని నుంచి కర్తృత్వ భోక్తృత్వాలు వచ్చాయి. దాని తర్వాత సంచిత కర్మలు అవన్నీ వచ్చాయి. అలా అజ్ఞానానికి ఓ మంది మార్గంలో ఉంది. జ్ఞానం ఒంటరిది. అయితే ఈ జ్ఞానం ఎలా పోరాడుతుంది, ఒంటరి పోరాటం ఏం చేయగలదు అని మనం పొరపాటు పడతాం. కానీ జ్ఞానం బలహీనంగా లేదు, బలహీనంగా ఉందని మనం పొరపాటు పడుతున్నాం. అజ్ఞానం జ్ఞానంతో పోరాడగలదా అంటే ఇప్పుడే చూసాం. అజ్ఞానం పోరాడటం సంగతి దేవుడెరుగు. అసలు జ్ఞానం రాగానే అజ్ఞానం పక్కదులుపుకుని పారిపోవాల్సి ఉంటుంది. జ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలుతుంది, కానీ అజ్ఞానం జ్ఞానాన్ని ఏమీ చేయలేదు. అది ఏ జ్ఞానం? సమ్య జ్ఞానం. దానికి సైన్స్ లో మనం చూడగలిగిన ఉదాహరణ, చాలా సంవత్సరాలు మానవాళి అంతా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటూ వచ్చారు. కానీ ఒక మహామేధావి, ఓ శాస్త్రజ్ఞుడు సూర్యుడు భూమి చుట్టూ తిరగటం లేదు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని చెప్పాడు. ముందు అతన్ని నమ్మలేదు, కొట్టారు, తిట్టారు, హింసించారు. అయినా చివరికి ఈ రోజు వరకు అతను చెప్పిన సత్యమే రాజ్యమేలుతోంది. సత్యానికి అంత శక్తి ఉంది. మొత్తం మానవాళి అంతా అతన్ని కాదని నిరసించినా కూడా సత్యం సత్యం పునఃసత్యం అంటాం. సత్యమేవ జయతే, సత్యమే నిలుస్తుంది. జ్ఞానం కూడా, ఆత్మజ్ఞానం కూడా అంతే. అజ్ఞానం వల్ల ఎన్ని పొరపాట్లు ఏర్పడినా అవన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూస్తే సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జ్ఞానం అంటే సరి అయిన జ్ఞానం. ఇప్పుడు తాడు పాము విషయం తీసుకుంటే తాడు గురించిన జ్ఞానం సమ్యక్ జ్ఞానం, పాము గురించిన జ్ఞానం తప్పుడు జ్ఞానం. ఇక్కడ సమ్యక్ జ్ఞానం, ఆత్మ గురించిన సరి అయిన జ్ఞానం నా బాధ్యతే, దాన్ని అజ్ఞానం ఏమీ చేయలేదు. ఎందువల్ల అంటే సమ్యక్ జ్ఞానం బలవతు. ఈ బలవతు అనే విశేషణం అడ్జెక్టివ్, దీన్ని హేతుగర్భ విశేషణం అంటారు. హేతుగర్భ విశేషణం అంటే అది అడ్జెక్టివ్ గాను రీజన్ గా కూడాను పనికి వస్తుంది. ఇది బలమైన జ్ఞానం అంటున్నారు. బలమైన జ్ఞానం అనేది అడ్జెక్టివ్. ఈ బలమైన జ్ఞానం అజ్ఞానం వల్ల ఏమీ డిస్టర్బ్ అవ్వదు. ఎందువల్ల అంటే జ్ఞానం బలమైనది కాబట్టి. సో బలవత్ జ్ఞానం బలవత్వాత్ న బాధ్యతే. జ్ఞానం బలమైనది, దాని బలం వల్ల, ఆ కారణం వల్ల అజ్ఞానం దాన్ని ఏమీ చేయలేదు అనేది ఇక్కడ అర్థం. ఇంకో హేతు గర్భం కూడా చూపిస్తున్నారు. అదేమిటి? ప్రమాణ ఉత్తం. ఈ జ్ఞానం సమ్యక్ జ్ఞానం, దీన్ని అజ్ఞానం ఏమీ చేయలేదు అనడానికి రెండు కారణాలు చూపిస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఒకటి బలవత్, దాని బలం ఎంత అంటే దాని బలం వల్ల అజ్ఞానాన్ని అది పారద్రోలుతుంది, కానీ అజ్ఞానం దాన్ని ఏమీ చేయలేదు, ఒక కారణం. రెండవ కారణం ప్రమాణ ఉత్తం. ఈ జ్ఞానం ఎలా వచ్చింది? ప్రమాణం నుంచి వచ్చింది, సరి అయిన ప్రమాణం నుంచి. అది వేదాంత ప్రమాణం. వేదాంతం కాకుండా మీరు ఏ ప్రమాణం వాడినా ఆ జ్ఞానం ఇంత బలంగా నిలవలేదు. వేరే ప్రమాణాలు అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, వేద పూర్వ భాగం కూడా ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేవు. వాటి ద్వారా మీరు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తే అది వ్యావహారిక జ్ఞానం అవుతుంది, కానీ పారమార్థిక సత్యాన్ని అవి చెప్పలేవు. వాటి ద్వారా పొందితే అది సమ్యక్ జ్ఞానం అవదు, తప్పుడు జ్ఞానమే అవుతుంది. వేదాంతం ఒక్కటే ఆత్మజ్ఞానాన్ని నేర్పించగలదు. అందువల్లనే ఆ జ్ఞానాన్ని ప్రమాణ ఉత్తం. ఉత్తం అంటే దాని నుంచి ఉత్పత్తి చెందింది. దేని నుంచి? ప్రమాణం నుంచి ఉత్పత్తి చెందింది. అది ప్రమాణం నుంచి ఉత్పత్తి చెందింది కాబట్టి అంత బలమైనది. కాబట్టి సైన్స్ కూడా దాన్ని ఏమీ చేయలేదు. అందువల్ల సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా కూడా మన వేదాంత శాస్త్రాన్ని అది ఖండించలేదు. సైన్స్ వ్యావహారిక స్థాయిలో చాలా గొప్పది, కానీ అద్వైత జ్ఞానాన్ని అదేమీ పారద్రోలలేదు అనేది అర్థం చేసుకోవాలి.
ఆత్మజ్ఞానం ఒక్కటే సత్యం, మిగతాదంతా మిథ్య అని మనం శాస్త్రంలో నేర్చుకుంటాం. అందువల్ల ఆకాంక్షతే నా అన్యత్. అందువల్ల ఎప్పుడైతే మీరు శాస్త్ర ప్రమాణం ద్వారా ఆత్మజ్ఞానం పొందుతారో ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ధ్యానం చేయనవసరం లేదు, జపం చేయనవసరం లేదు, భక్తి యోగం చూపించిన అవసరం లేదు, వేరే ఏ ప్రమాణము అవసరం లేదు. కర్మ అసలే అవసరం లేదు. ఇక్కడ కర్మతో కదా అంత వాదన. కాబట్టి జ్ఞానం పొందాక కర్మ సముచ్చయం కూడా అవసరం లేదు. కర్మని ఇక్కడ తీవ్రంగా ఖండిస్తారు సురేశ్వరాచార్యుల. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, తర్వాత ఆయనే చెప్తారు కూడా, కర్మని పూర్తిగా కొట్టివేయటం లేదు. ఇక్కడ విషయం ఏమిటి? కర్మ వల్ల మోక్షం వస్తుందా రాదా? కర్మ వల్ల మోక్షం ససేమిరా రాదు. విడిగా కర్మ చేసినా మోక్షం రాదు, కర్మని జ్ఞానంతో కలిపినా మోక్షం రాదు. కర్మ అవసరం లేదు, జ్ఞానం ఒక్కటి చాలు. అది వేదాంత ప్రమాణం ద్వారానే నేర్చుకోవాలి, వేరే దేని వల్ల కాదు. అప్పుడు అది అంత బలమైనది కాబట్టి కర్మ కూడా దాని ముందు నిలవలేదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? సురేశ్వరాచార్యుల వారు చేస్తున్నారు. కాబట్టి కర్మ జ్ఞానాన్ని మెరుగుపరచలేదు, మెరుగుపరచని అవసరం లేదు. ప్రమాణం ఒక్కటే చాలు, శ్రవణం ఒక్కటి చేస్తే చాలు. శ్రవణం వల్ల అజ్ఞానం పోతుంది, అజ్ఞానం వల్ల కలిగిన సంసారం కూడా పోతుంది. అందువల్ల అన్యతు సాధనం, దానికి సపోర్టివ్ గా సహకారి సాధనలు ఏమీ అవసరం లేదు. బాధనం ప్రతి అంటే దానికోసం బాధనం, సంసార నాశనం చేయటం కోసం వేరే ఏ సాధన అవసరం లేదు. అందువల్ల మీరు చేయాల్సింది ఏమిటి అంటే అర్హత ఉన్న శిష్యుడిగా వేదాంతం నేర్చుకోవాలి. కర్మ చేయటం, జపం చేయటం అర్హత పెంపొందించుకోవటానికి చేసుకోవాలి. దాని తర్వాత వేదాంతానికి రావాలి. సరి అయిన గురువు ద్వారా వినాలి. మీరు వేదాంత శాస్త్రానికి వచ్చి సరి అయిన గురువుని ఎన్నుకుంటే ఇంక మీ బాధ్యత తీరిపోయింది. ఆ గురువే చూసుకుంటాడు మీకు దాన్ని సరిగా అర్థం చేసేలా చేయటానికి. కర్ణుడి ఉదాహరణే మనం చూసాం. జ్ఞానం దాని పని అది నిశ్శబ్దంగా చేసుకుపోతుంది. ఇక్కడితో 36 అయింది. ఇప్పుడు 37 గద్యం చూద్దాం. ఇంతవరకు కర్మ వల్ల మోక్షం రాదు అనేది నిరూపించాను, ఇక ముందు వేరే చెప్పబోతున్నాను అని తనే కంక్లూడ్ చేస్తున్నారు. సురేశ్వరాచార్యుల వారి నైష్కర్మ్య సిద్ధి ప్రత్యేకత మనం ముందే చూసాము, మధ్య మధ్యలో చూస్తున్నాము. మామూలుగా ఎవరన్నా ఒక గ్రంథం రాస్తే దానికి వేరే భాష్యకారులు దాన్ని వివరిస్తూ రాస్తారు. కానీ ఇక్కడ సురేశ్వరాచార్యుల వారే తను ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు, తర్వాత ఏం చెప్పబోతున్నారు అవన్నీ ఎప్పటికప్పుడు చెప్పుకొస్తున్నారు. ఈ 37 గద్యంలో ఇంతవరకు నేను ఇది చేశాను, ఇప్పుడు ఇది చేయబోతున్నాను అని చెప్తున్నారు. అదేమిటో చూద్దాం. ముందు 37 గద్యం చదువుదాం. స్వపక్షస్య హేత్వవస్తంభేన సమర్థితత్వాత్ నిరాశంకముపసంహ్రీయతే. స్వపక్షస్య సమర్థితత్వాత్. స్వపక్షం అంటే తన వైపు వాదన. తన వైపు వాదన అంటే అద్వైత సిద్ధాంతాన్ని నిలబెట్టేంత వరకు సమర్థించుకొచ్చాను. అది ఎలా సమర్థించారు? తార్కికంగా నిరూపించుకు వచ్చారు. హేతు అవస్తంభేన. హేతు అంటే తర్కం, అవస్తంభం అంటే దాన్ని పాటించటం ద్వారా, అంటే తర్కం ద్వారా నిరూపించుకొచ్చాను నా సిద్ధాంతాన్ని. ఏమిటి ఆ సిద్ధాంతం? కర్మ వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అనే సిద్ధాంతాన్ని. అందువల్ల ఉపసంహ్రీయతే, ఈ అంశాన్ని నేను ఉపసంహారం చేస్తున్నాను అంటే దీన్ని ముగిస్తున్నాను. అది కూడా ఎలా? నిరాశంకం, ఏ విధమైన సందేహం లేకుండా ధైర్యంగా వెన్ను విరుచుకుని గర్వంగా చెప్తున్నాను. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని చెప్పాను అంటున్నారు. ఇప్పుడు 37 శ్లోకం. తస్మాద్ దుఃఖోదధేర్హేతుః అజ్ఞానస్యాపనుత్తయే సమ్యక్ జ్ఞానం సుపర్యాప్తం
క్రియా చేన్మోక్త హేతుతః. ఇక్కడ మన సిద్ధాంతం గురించి చెప్తున్నారు. తస్మాత్ అంటే ముందు చెప్పిన కారణాల వల్ల అజ్ఞానస్య అపనుత్తయే సమ్యక్ జ్ఞానం సుపర్యాప్తం. సమ్యక్ జ్ఞానం అంటే సరి అయిన జ్ఞానం. అది దేని వల్ల ఏర్పడింది? సరి అయిన ప్రమాణం వల్ల ఏర్పడింది. సరి అయిన ప్రమాణాన్ని సరి అయిన పద్ధతిలో నేర్చుకోవటం వల్ల, అంటే శాస్త్రాన్ని గురువు ద్వారా నేర్చుకోవటం వల్ల వచ్చే ఈ జ్ఞానం సుపర్యాప్తం. పర్యాప్తం అంటేనే సఫిషియంట్, సుపర్యాప్తం అంటే మోర్ దాన్ సఫిషియంట్. అంటే ఈ సమ్యక్ జ్ఞానం నేర్చుకుంటేనే చాలు, ఇంకా వేరే ఏది అవసరం లేదు అని అర్థం. మోర్ దాన్ సఫిషియంట్ అంటే అందువల్ల అజ్ఞానస్య అనుపత్తయే. దేనికి సఫిషియంట్? అజ్ఞానాన్ని అనుపత్తయే అంటే నాశనం చేయటానికి. ఏ అజ్ఞానం? ఇక్కడ మనం ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం? ఆత్మజ్ఞానం. కాబట్టి ఏ అజ్ఞానం? ఆత్మ అజ్ఞానాన్ని పారద్రోలటానికి. ఇంత కింద మీద పడి ఆత్మ అజ్ఞానం గురించి ఇంత చెప్పడం ఎందుకే? ఉంటే నష్టం ఏమిటి అని అడగవచ్చు. అందువల్ల ఆత్మజ్ఞానం ఉంటే కలిగే నష్టం ఏమిటో ఒక విశేషణం ద్వారా చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. దుఃఖ ఉదతేహే హేతోహో. సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. అది కూడా ఏం సాగరం? దుఃఖ సాగరం. సో హేతోహో అంటే కారణం. ఈ అజ్ఞానం కారణం దేనికి? సంసారం అనే దుఃఖ సాగరం కలగటానికి ఇది కారణం. ఈ దుఃఖం శారీరక దుఃఖమే అవసరం లేదు. భావోద్రేక పరంగా ఉండొచ్చు, బుద్ధి పరంగా ఉండొచ్చు. కొంతమందికి వారికంటూ ఏమీ దుఃఖం ఉండదు, వారు హ్యాపీగానే ఉంటారు. కానీ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఎక్కడో ఆఫ్రికాలో వేలాది మంది అవస్థ పడుతున్నారు, వారు తిండి లేక మలమల్లాడిపోతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నాడు భగవంతుడు అని వారి గురించి బాధపడతారు. కాబట్టి ఎవరన్నా ఈ దుఃఖ సాగరంలో ఉన్నారు అంటే దానికి కారణం ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం పోయే మార్గం ఒక జ్ఞానం మాత్రమే. జ్ఞానం పొందితే చాలు, అజ్ఞానం పోతుంది. క్రియాచేత్. పూర్వపక్షి కర్మ వల్ల పోతుందా అని అడిగేటట్టయితే నా అవసరం లేదు. అది కర్మ సముచ్చయం కూడా అవసరం లేదు. ఇంతవరకు కర్మ వల్ల మోక్షం రాదు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పోనీ కర్మ సముచ్చయం చేద్దామా అంటే సముచ్చయం కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. నిజానికి తర్వాత ఎప్పుడో జ్ఞానకర్మ సముచ్చయం మీద చాలా వాదోపవాదాలు చేస్తారు. ఇప్పుడు కేవలం కర్మ గురించే ఇక్కడ మాట్లాడుతున్నారు. అయినా ఈ సందర్భంలో కూడా ఈ విషయం ఎత్తుతున్నారు. జ్ఞానం పొందాక పోనీ కర్మ చేయాలా అనేటట్టయితే జ్ఞానం పొందాక కూడా కర్మ చేయని అవసరం లేదు. ఎందుకు? ముక్త హేతుత. ముందే చెప్పేశాను కారణాలు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పేది ఏమిటి అని ఇక్కడ చెప్తున్నారు. కర్మ వల్ల మోక్షం రాదు అని చెప్పారు, అది ఇక్కడ ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటున్నారు. ఆ విధంగా సురేశ్వరాచార్యుల వారు కర్మని నమ్మే వారిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తున్నారు తీవ్రంగా, మొహమాటం లేకుండా. కాకపోతే ఒక విషయం మర్చిపోకూడదు, కర్మ ఎందుకు పనికిరాదు అని తీసివేయటం లేదు. ఆయన తీసుకున్న అంశం కర్మ వల్ల మోక్షం వస్తుందా రాదా. వాళ్ళు వస్తుంది అంటారు, కర్మ వల్ల మోక్షం రాదు అని అనేక కోణాల్లోంచి చెప్పుకొస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. తర్వాత ఆయనే సందర్భం వచ్చినప్పుడు కర్మ అవసరమే, అది జ్ఞాన యోగ్యత ప్రాప్తికి అవసరం అని అంటారు. ఇందాకే చూసాం, కర్మ వల్ల అధికారిగా మారుతాం, అనధికారి శిష్యుడు అధికారి శిష్యుడుగా మారుతాడు అని. ఇక్కడితో ఒక భాగం అయింది. ఎన్నో వాదనలు చేస్తారు సురేశ్వరాచార్యుల వారు. ఇది ఒక థీసిస్ అని చూసాం, ఎన్ని కోణాల్లోంచి చూసుకొస్తారో చూడండి. ఇప్పుడు ఇంకో కొత్త సూత్రం చెప్పుకొస్తున్నారు. 38 గద్యం. ఆ గద్యం చూద్దాం. నను బలవదపి సమ్యజ్ఞానం సత్ అప్రమాణోత్తేన అసమ్యజ్ఞానేన బాధ్యమానముపలభామహే యతః ఉత్పన్న పరమార్థ బోధస్యాపి
కర్తృత్వ భోక్తృత్వ రాగద్వేషాది అనవబోధోత్త ప్రత్యయాః ఆవిర్భవంతి నహి అబాధితే సమ్యజ్ఞానే తద్విరుద్ధానాం ప్రత్యయానాం సంభవోస్తి నైతదేవం కుతః. ఇప్పుడు 38లో వచ్చే భావానికి ఇక్కడ సురేశ్వరాచార్యుల వారే ఉపోద్ఘాతం ఇస్తున్నారు. ఈ సందేహం పూర్వపక్షి కాకుండా ఒక విద్యార్థి అడిగినట్టుగా ఊహించుకోవాలి. నిజానికి ఈ సందేహం వేదాంతానికి వచ్చిన అనేక మంది విద్యార్థులకి కలుగుతుంది. కానీ సురేశ్వరాచార్యుల వారు అద్భుతంగా తీరుస్తారు. ఆ సందేహం ముందు అర్థం చేసుకుంటే దానికి జవాబు మనకి అర్థం అవుతుంది. విద్యార్థి ఏమంటాడు, ఇదంతా వినటానికి చాలా బాగుంది, నేను కూడా బాగా అర్థం చేసుకున్నాననే అనుకుంటాను, నాకు జ్ఞానం కలిగింది, జ్ఞానం పొందగానే కర్తృత్వ భోక్తృత్వాలు కూడా పోతాయి, నేను అకర్త భోక్త అని అర్థం చేసుకుంటాను, అన్ని వినటానికి బాగానే ఉంది, చెప్పింది కూడా బాగానే అర్థమైంది. కానీ వచ్చిన చిక్కేమిటి, ఇది విన్నంత వరకు, క్లాస్లో ఉన్నంత వరకు అంతా అర్థమైనట్టే ఉంటుంది, నేను జ్ఞానిని, నేను ఆత్మను, నేను అనాత్మను కాను, ఇవన్నీ అర్థం అవుతాయి. కానీ ఇంటికి వెళ్ళగానే అజ్ఞానం మళ్ళీ దూసుకు వస్తుంది. అజ్ఞానంతో కూడిన కర్తృత్వ భోక్తృత్వాలు కూడా దూసుకు వచ్చేస్తాయి. ఇదేదో క్యాన్సర్ డిజీజ్ లాగా ఉంది. క్యాన్సర్ వ్యాధి, కెమోథెరపీ ఇవన్నీ తీసుకున్నాక వ్యాధి పూర్తిగా నయమైపోయింది అని డాక్టర్ చెప్పాక మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏ మూల నుంచో అది దూసుకు వస్తుంది. మళ్ళీ ఆ వ్యాధి ఇంకో భాగంలో తిరగబెట్టే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ జ్ఞానం బాగా అర్థమైంది, నేను జ్ఞానిని అని అర్థం చేసుకున్నాను, నేను ఆత్మను అని అర్థం చేసుకున్నాను, కానీ ఈ అజ్ఞానం దీనికన్నా చాలా శక్తివంతంగా ఉన్నట్టుంది. చూస్తుంటే అజ్ఞానం జ్ఞానాన్ని నాశనం చేస్తోంది. క్లాస్లోనేమో జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం చేసినట్టు కనిపిస్తోంది, కానీ ఇంటికి వెళ్ళగానే అవిద్యా రాగద్వేషాలు జ్ఞానాన్ని నాశనం చేస్తున్నట్టు ఉంది. అందువల్ల జ్ఞానం పొందితే చాలదు, ఇంకేదో చెయ్యాలనుకుంటాను అంటున్నాడు. అంటే అటు తిరిగి ఇటు తిరిగి జ్ఞానం ఒక్కటే చాలదు, దానికి కర్మ జోడించాలి అనే అంశాన్ని ఎలాగోలా పూర్వపక్షి తీసుకురావాలి అని చూస్తూ ఉంటాడు. మన వాళ్ళు ఎక్కడా లొంగరు. అద్వైత సిద్ధాంతులు ఏమాత్రం ఏమారరు. ఎక్కడన్నా ఏమారే అవకాశం ఉందేమో అని వాళ్ళు చూస్తారు, కానీ సత్యం పొరపాటు పడే అవకాశం లేదు. అందువల్ల వారు ఎక్కడ ఏమారరు. ఇప్పుడు ఈ వాదనని ఈ గద్యంలో చూద్దాం. నను అంటే అబ్జెక్షన్ మిలాడ్ అని చూస్తూ వస్తున్నా. సో నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఆత్మజ్ఞానం పొందితే మోక్షం వస్తుంది, ఇంక వేరే ఏమీ అవసరం లేదు అన్నా, అంతా బాగానే ఉంది. కానీ ఆ కానీలోనే వస్తుంది అంతా. సమ్యక్ జ్ఞానం బలవత్ అపి సత్. నిజమే, సమ్యక్ జ్ఞానం చాలా బలమైనది అని నువ్వు నిరూపించావు. సత్ అంటే అయినా, ఇక్కడ సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అనే సచ్చిత్ ఆనందం కాదు. అయినా సమ్యక్ జ్ఞానం శక్తివంతమైనదే. అయినా నా అనుభవం, జ్ఞానం పొందాక నాకు కలిగే అనుభవం వేరేగా చెప్తోంది. నేను ప్రపంచంలో వ్యవహారం నడుపుతున్నప్పుడు ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్తోందో తెలియదు, అది మాయమైపోతోంది. బాధ్యమానం ఉపలభామహే, ఈ జ్ఞానం పారిపోతోంది. లేదు, జ్ఞానం పొందితే అజ్ఞానం వెంటనే మాయమైపోతుంది, దానికి కాలం గ్యాప్ కూడా లేదు అని మీరు తార్కికంగా అంతా చెప్పకండి. ఎందుకంటే నా అనుభవం నాకు చెప్తోంది. అది నాకు కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని పారద్రోలటం లేదు, నేను కర్తగా భోక్తగా పనిచేయాల్సి వస్తోంది. అందువల్ల ఉపలభామహే అంటే ప్రత్యక్ష ప్రమాణం నాకు జ్ఞానం పారిపోతోంది అని నిరూపిస్తోంది. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇక్కడ కంటితో చూసే ప్రమాణం కాదు, సాక్షి ప్రత్యక్ష సంసార ఉపలభామహే అని అర్థం చేసుకోవాలంటే సాక్షికి తెలుస్తోంది
అంటే నాకు అనుభవంలోకి వస్తోంది. నేను సాక్షి చైతన్యంగా చూస్తున్నాను నా మనసు అవస్థ పడుతోంది అని. ఇంతకుముందు చూసినట్టే జ్ఞానం పనిచేస్తుంది. జ్ఞానం వల్ల నువ్వు సంసారం నుంచి విముక్తి పొందుతావు. దానికి నేనే ఉదాహరణ అని గురువు చెప్తాడు. జ్ఞానం ఏమీ పని చేయటం లేదు. నాకొక విపరీత పరిస్థితి వస్తే ఆ జ్ఞానం నన్ను కాపాడటం లేదు. నేను కర్తగా భోక్తగా అవస్థలు పడుతున్నాను, రాగద్వేషాలు అనుభవిస్తున్నాను. ఇదేమీ పని చేయడం లేదు. దానికి నేనే ఉదాహరణ అంటాడు శిష్యుడు. ఎవరిది కరెక్టు అంటే అందువలనే క్లాసు కొనసాగుతూ వస్తుంది. సో ఉపలభామహే అంటే అనుభవం అవుతోంది. ఏమిటి అనుభవం అవుతోంది? జ్ఞానం పని చేయటం లేదు అనేది అనుభవం అవుతోంది. ఆ జ్ఞానం పారద్రోలబడుతోంది. దేనివల్ల? అసమ్య జ్ఞానేన, తప్పుడు జ్ఞానంతో సరి అయిన జ్ఞానం బాధింపబడుతోంది. ఆ తప్పుడు జ్ఞానం ఏమిటి? నేను కర్తని, నేను భోక్తని, నేను భర్తను, నేను అన్నను, నేను ఉద్యోగిని అనేటువంటి అనేక వృత్తులు నన్ను బాధ పెడుతున్నాయి. ఇవన్నీ మిథ్యాజ్ఞానం లేదా అధ్యాస. ఈ మిథ్యాజ్ఞానం దేని వల్ల ఏర్పడింది? అజ్ఞానం వల్ల ఏర్పడింది. అందువల్ల అప్రమాణ ఉత్తేన, అది సరి అయిన ప్రమాణం కాదు అని నాకు తెలుసు. అప్రమాణం ఉత్తేన దాని నుంచి పుట్టింది. కానీ ఈ ప్రమాణం వేదాంత ప్రమాణం కాదు. అది ప్రత్యక్ష ప్రమాణం లేదా అనుమాన ప్రమాణం. నా స్వస్వరూపాన్ని చెప్పేది వేదాంత ప్రమాణం అని నాకు తెలుసు. కానీ ఇక్కడ వేరే ప్రమాణాలు దూసుకువచ్చి నేను కర్తను అనేలాగా చేస్తోంది. అందువల్ల అది సమ్య జ్ఞానాన్ని పారద్రోలి ఈ జ్ఞానం నిలబడుతుంది. అసమ్య జ్ఞానం నిలబడుతోంది. దానికి నువ్వేం జవాబు చెప్తావు అని అడుగుతున్నాడు. యతః అంటే అందువల్ల. ఎందువల్ల? ఉత్పన్న పరమార్థ బోధస్యాపి, చాలా బాగా ఈ పరమార్థం గురించి అంటే ఆత్మ గురించి అర్థం చేసుకున్నాక కూడా ఇంతవరకు ఏమంటూ వచ్చాం? సరి అయిన జ్ఞానం లేకపోతే ఆత్మలో నిలబడలేరు. నాలెడ్జ్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు అన్న. ఇక్కడ ఇతను ఏమంటున్నాడు? నేను జ్ఞానం పొందాను, నాకు అన్నీ తెలుసు, అయినా కూడా అది నాకు పని చేయటం లేదు. జ్ఞానం పొందాను అంటే ఏం తెలుసు? మహావాక్యాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. త్వంపద లక్ష్యార్థం, తత్పద లక్ష్యార్థం, అసిపద లక్ష్యార్థం తెలుసు. జహర్ అజహర్ లక్షణాలంటే ఏమిటో తెలుసు. చైతన్యం అంటే ఏమిటో తెలుసు. చిదాభాస్ అంటే ఏమిటో తెలుసు. ఇంకా మాట్లాడితే గురువు దగ్గర నేర్చుకున్నామని తను కూడా ఇంకొక శిష్యుడికి చాలా చక్కగా బోధించగలడు. ఇన్ని ఉన్నా కూడా ఉత్పన్న ఆత్మబోధ యస్య సహ అంటే నాకే కాదు ఏ జ్ఞానికైనా సరే పరమార్థ అంటే ఆత్మబోధ. ఆత్మబోధ పొందిన జ్ఞానికి కూడా ప్రత్యయాః ఆవిర్భవతి, తప్పుడు ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ప్రత్యయాః అంటే ఆలోచనలు. ఏం ఆలోచనలు? అహం బ్రహ్మస్మి, అహం శుద్ధోస్మి, అహం నిత్యోస్మి ఆలోచనలు కాదు. కొన్ని ఆలోచనలు అతనే చెప్పుకొస్తున్నాడు. ఏమిటవి? కర్తృత్వం, నేను కర్తను అనే ఆలోచన. నేను కర్తను అనేసరికి నేను ఇంకా చేయాల్సిన బాధ్యతలు, నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నెరవేర్చగలనో లేదో అనే శంక, భయం ఉంటుంది. భోక్తృత్వం, భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను ఏం భరించాలి, ఏమి అనుభవాలు కలుగుతాయి అనే భయం. రాగద్వేష ఆది. రాగద్వేష ఆది అంటే ఎక్సెట్రా. ఎంత మాత్రం నా రాగద్వేషాలు తగ్గలేదు. మిగతావన్నీ కలుపుకోవచ్చు. కామక్రోధాలు, లోభమోహాలు, మదమాశ్చర్యాలు ఇవేవి నాకు తగ్గలేదు. వీటిని ప్రత్యయాః అంటున్నాడు. అంటే ఈ ఆలోచనలు అనవబోధ ఉత్త. ఈ ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి? అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. అతను ఆల్రెడీ జ్ఞానం పొందాడు. అనవబోధ అని అంటున్నాడు, కానీ తను జ్ఞానం పొందాడు. అజ్ఞానం పోయింది. రాగద్వేషాలు ఉండకూడదు. కానీ వచ్చిన చిక్కేమిటి? అతని జ్ఞానం అతని అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. అందువల్ల అతను నేర్చుకోని వ్యక్తిలాగే ఉన్నాడు.
అనవబోధ ఇవన్నీ అజ్ఞానం వల్ల ఏర్పడినవని అతనికి తెలుసు. ఇదంతా కలిపి ఒక్క వాక్యం ఏమిటది? కర్తృత్వ భోక్తృత్వ రాగద్వేషాద్యవనబోధోత్త ప్రత్యయాః. అంటే నాకు ఆలోచనలు కలుగుతున్నాయి, ఆ ఆలోచనలు అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. అజ్ఞానం వల్ల నేను కర్తని, నేను భోక్తని, నాకు రాగద్వేషాలు ఉన్నాయి అని అనుకుంటున్నాను. అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి అంటే అర్థం ఏమిటి? నాకు బోధ పొంది కూడా లాభం లేదు అని. సో ఇతను తీసిన ఉపసిద్ధాంతం ఏమిటి అంటే, జ్ఞానం పొందాడు కానీ ఆ జ్ఞానాన్ని మర్చిపోయాడు, లేదా ఆ జ్ఞానం మాయమైపోయింది. ఉంటే అతనికి రావాల్సిన ఆలోచనలు ఏంటి? అహం నిత్యముక్త అనాలి. కానీ అతను ఏమనుకుంటున్నాడు? నేను బుద్ధుని అనుకుంటున్నాడు. బుద్ధు అంటే ఎందుకు పనికిరాని వాడు. కానీ నేను నిత్యుణ్ణి, నేను బద్ధుణ్ణి కాదు అని అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఏదో నాశనమైంది. ఏమిటి నాశనమైంది? జ్ఞానం నాశనమైంది. దేనివల్ల నాశనమైంది? అజ్ఞానం వల్ల నాశనమైంది. అంటే జ్ఞానం పొందినప్పుడు క్లాసులో అజ్ఞానం పారిపోయింది. కానీ ఆ పారిపోయింది ఎక్కడుంది? ఎక్కడో సందు చివర ఎక్కడో భద్రంగా దాక్కుంది. నేను క్లాస్ నుంచి బయటికి రాగానే మళ్ళీ ఇంటికి వెళ్ళేలోపు మళ్ళీ నా మనసులోకి దూరిపోయింది. అందువల్ల మళ్ళీ నేను ఇంత జ్ఞానం పొందినా కూడా నేను కర్తని, నేను భోక్తని, నాకు రాగద్వేషాలు ఉన్నాయి అనే పొరపాటులోనే కూరుకుపోతున్నాను. దీన్ని బట్టి జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం చేయలేదు, పూర్తిగా నాశనం చేయలేదు అని అర్థమవుతుంది. అయితే ఏం చేయాలి? ఇటు తిరిగి అటు తిరిగి కర్మ చేయాలి అని చెప్తాడు అని చూస్తూ వస్తున్నాం. కాబట్టి గూఢార్థం జ్ఞానం అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేయలేదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని బలవత్తరం చేయాలి అంటే కర్మ చేయాలి, సమ్యక్ జ్ఞానం తీసుకురావాలి అని అతని వాదన. సమ్యక్ జ్ఞానే అబాధితే, ఈ సరి అయిన జ్ఞానం నాశనం అవ్వకపోతే దేనివల్ల? అజ్ఞానం వల్ల. తద్విరుద్ధానాం, దానికి భిన్నంగా ఉన్న దాని వల్ల. దానికి భిన్నంగా ఉన్నదేమిటి? అజ్ఞానమే. ప్రత్యయానాం సంభవ న అస్తి. అన్ని డబుల్ నెగటివ్ లో చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. అది ఆయన స్టైల్ అని చూసాం. అంటే ఒక జ్ఞాని పొందిన సమ్యక్ జ్ఞానం అజ్ఞానం వల్ల నాశనం అవ్వకపోయి ఉంటే అతనిలో ఈ ప్రత్యయాలు ఏర్పడవు. అంటే కర్త భోక్త అనే ప్రత్యయాలు ఏర్పడవు. ఈ అజ్ఞానం ఏమిటి? జ్ఞానానికి విరోధి. సో ఈ నాని సంభవ నా అస్థి అని పెట్టుకోవాలి. ఈ నా మొదట్లో ఉంది, నహి బాధితే అని ఉంది. ఆ నాని అస్థి దగ్గర కలుపుకుంటే ఈ సెంటెన్స్ మొత్తం సమ్యక్ జ్ఞానే అబాధితే తద్విరుద్ధానాం ప్రత్యయానాం సంభవ న అస్తి. జ్ఞానం గనక దానికి విరుద్ధమైన అజ్ఞానంతో బాధింపబడకపోతే ఇటువంటి నెగటివ్ ఆలోచనలు వచ్చేవి కావు. కాబట్టి కర్తాభోక్త ఆలోచనలు వస్తున్నాయి అంటే జ్ఞానం నాశనమైంది అని అర్థం. జ్ఞానం నాశనమైంది అంటే అజ్ఞానం వల్లనే నాశనమైంది అని అర్థం. కాబట్టి అవిద్య మళ్ళీ దూసుకు వచ్చింది. ఎలా క్యాన్సర్ మళ్ళీ దూసుకు వస్తుందో అవిద్య మళ్ళీ దూసుకు వస్తోంది అని అంటున్నాడు. ఇంతవరకు ఒక విద్యార్థి వాదన, ఒక శిష్యుని వాదన అని చెప్పవచ్చు. కానీ ఇంత చిన్న చిన్న వాదనలకు చెల్లించే వ్యక్తి కాదు సురేశ్వరాచార్యుల వారు. అందువల్ల నైత దేవం కుతః ఏతద్ ఏవం న భవతి అంటున్నారు. నైత దేవం ఏతదేవం నా భవతి మనం కలుపు. నువ్వేం చెప్తున్నావో అది సత్యం కాదు. ఒకసారి నాశనమైన అజ్ఞానం మళ్ళీ పుట్టలేదు. అందువల్ల నాశనమైన అజ్ఞానం జ్ఞానాన్ని నాశనం చేయలేదు. జీవించి ఉన్న అజ్ఞానమే జ్ఞానాన్ని ఛాలెంజ్ చేయలేదు. అలాంటిది మరణించిన అజ్ఞానం ఎలా ఛాలెంజ్ చేస్తుంది? జీవించి ఉన్న మరణించిన పదాలను ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకోవాలంటే జ్ఞానం పారద్రోలక ముందు, జ్ఞానంకి ఉనికి ఉన్నప్పుడే
అజ్ఞానాన్ని పారద్రోలక ముందు అంటే అజ్ఞానానికి ఉనికి ఉన్నప్పుడే జ్ఞానం ముందు అజ్ఞానం నిలబడలేదు. అలాంటిది అజ్ఞానాన్ని పారద్రోలాక అది ఎలా వస్తుంది? మనం ఇందాక చూసాం చీకటి వెలుతురుతో యుద్ధం చేయడం సంగతి దేవుడు వెలుతురు ముందు నిల్చోలేదు అసలు. అలాంటప్పుడు అది ఎలా వెలుతురుతో యుద్ధం చేస్తుంది? అలాగే అజ్ఞానం జ్ఞానం ముందు మొహం చూపలేదు. జ్ఞానం కలగగానే అజ్ఞానం మాయమవ్వాలి. అలాంటప్పుడు అది జ్ఞానంతో నిలబడి యుద్ధం చేసే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు నాశనమైన జ్ఞానం మళ్ళీ తిరిగి వచ్చి జ్ఞానాన్ని ఎలా నాశనం చేస్తుంది? అది అసంభవం. వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం గురించి తెలిస్తే సుగ్రీవుడు వాలిని ఎన్నడూ ఎదుర్కోలేడు. యుద్ధానికి రాని ఛాలెంజ్ చేయలేడు. జీవించుండగానే ఎదుర్కోలేని సుగ్రీవుడు మరణించాక ఎదుర్కోగలడా? అసాధ్యం. అదేవిధంగా అజ్ఞానాన్ని జ్ఞానం వల్ల నాశనం చేశాక అది మళ్ళీ తిరిగి రాలేదు. అది జీవించి ఉన్నా కూడా జ్ఞానాన్ని ఎదుర్కోలేదు. కుతః ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే దానికి జవాబు చెప్తాను అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఆ జవాబు వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.